మనం ఎంత కలిసిమెలిసి ఒకరికొకరం తోడు నీడలా ఉన్నాం కదా. ఏమంటున్నావు? అదే వదినా, మనిద్దరం బాగా క్లోజ్ గా ఉన్నాం కదా. అది ఆ సత్యకి నచ్చలేదనుకుంటా, కడుపు మండుతుందనుకుంటా. మన కుటుంబాన్ని రెండు ముక్కలు చేయాలని ప్లాన్ చేసి ఇదంతా చేస్తుంది వదినా. సరే, ఆ సత్య మాటలు విని మీరు నా పైన కోపడకండి వదినా. చాలా ఆపుతావా? నా కోడలు గురించి నాకే చాడీలు చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో, పాపిష్టి సత్య, నా తల మీద నేనే ఒట్టు వేసి అబద్ధం చెప్పే స్థితికి తీసుకొచ్చావు కదమ్మా. అయ్యయ్యో, ఎందుకు ఏడుస్తున్నావక్క? ఈ కండిషన్లో నువ్వు అసలు ఏడవకూడదు. ధైర్యంగా ఉండక్క, మేమంతా ఉన్నాం కదా. 2 సార్లు అభి రూమ్ లోకి వెళ్ళినా కూడా నేను ఆయనతో ఒంటరిగా మాట్లాడలేకపోయాను. మొదటిసారేమో ఆ డాక్టర్ వచ్చారు, రెండోసారేమో శ్రీను ఆయన కూతురు వచ్చారు. అభి నేను కలుసుకోలేమా సత్య? కానీ అభి నన్ను నర్స్ గెటప్ లో చూసి గుర్తుపట్టారని నా మనసు కనిపించింది. ఆయన నాతో ఏదో చెప్పబోయారు సత్య, కానీ అక్కడున్న పరిస్థితుల వల్ల ఆయన నాతో మాట్లాడలేకపోయారు. అక్క, నువ్వెందుకు బాధపడుతున్నావు? అభి బావ ఈ రిసార్ట్ లోనే మన పక్క రూమ్ లోనే ఉండేలా నేను ఏర్పాటు చేశాను. మా రూమ్ కి ఇటువైపు మీరు, అటువైపు అభి బావ. అందువల్ల నువ్వు అనవసరంగా బాధపడకక్క. ఇక్కడ కూడా చాలా అడ్డంకులు వస్తాయి. అర్జున్ కూడా ఉంటాడు కదా. ఏదో ఒకటి చెప్పి అర్జున్ నేను బయటికి పంపిస్తాను. లేదంటే నేనే ఆయన తీసుకుని ఎక్కడికైనా సైట్ సీయింగ్ కి వెళ్తాను. అప్పుడు ఆయనకు అనుమానం రాదు కదా. మనకెక్కువ టైం లేదక్క. త్వరగా నువ్వు అభిభావని కలిసి మాట్లాడి సమస్యల్ని పరిష్కరించుకోవాలి. మరి ఆ శ్రీను నేను చేయాలి? అదే కదా, ఆ శృతి కూడా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అదెందుకు ఇక్కడికి వచ్చిందే? మనమేదో ప్లాన్ చేయబోతున్నామని ఆ సుభద్ర పసిగట్టినట్టుంది. దాన్ని చెడగొట్టడానికే శృతిని ఇక్కడికి పంపించుంటుంది. వాళ్ళ ప్లాన్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఆ శృతిని ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా తరిమి కొట్టాలి? దాని గురించి మనకి దిగులక్కర్లేదు. శృతి ఇక్కడికి వచ్చింది చాముండేశ్వరి అత్తయ్యకి తెలియదు. అందువల్ల నేను ఆవిడికి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆవిడికి బాగా కోపం వచ్చి ఈ పాటికి ఆ సుభద్రని ఉతికి ఆరేసుంటారు. ఆవిడ వెంటనే శృతిని ఇక్కడి నుంచి వెనక్కి రమ్మని చెప్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు? ఈ రోజు నైట్ అభిబావ ఇక్కడికే వచ్చేస్తున్నారు. వీలైతే ఈ రోజు నైటే నువ్వు అభిబావని కలిసి మాట్లాడక్క. సత్య, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు కూడా మనం అనుకున్నది జరగలేదంటే ఇక మీదట ఎప్పుడూ జరగదని నా మనసు కనిపిస్తుంది. అలా నువ్వు భయపడకక్క. నేను చెప్పిన విధంగా మీ ఇద్దరు నడుచుకుంటే సరిపోతుంది. సరే సరే, నేను సార్కి చెప్తాను. సార్, టీ. ఇదిగో అయ్యా. సార్, ఒక ముఖ్యమైన విషయం సార్. నిన్న నైట్ యాక్సిడెంట్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది సార్. ఒక బస్సు వాడు రోడ్ లో వెళ్తున్న వ్యక్తిని గుద్దాడు. ఇప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఇలాంటి చిన్న మ్యాటర్లు మీ ఎస్ఐకి చెప్పాయా? సార్, పూర్తిగా వినండి సార్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, వైజాగ్ నుంచి కమిషనర్ సార్ ఫోన్ చేసి చెప్పారు కదా, ఎవరో ఒక అక్యూసుడు, తన పేరు సంజయ్, కోర్టుకు తీసుకెళ్లే దారిలో ఒక ఇన్స్పెక్టర్ ని, ఒక కానిస్టేబుల్ ని కొట్టి పారిపోయాడు కదా. అవునా? నువ్వు న్యూస్ చూసావా? ఆ కానిస్టేబుల్ పాపం చనిపోయాడయ్యా. అయ్యో. ఆ సంజయ్ ఇప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. సార్, నిన్నే నేను ఒక రిసార్ట్ లో అక్యూసుడ్ గురించి ఎంక్వైరీ చేశాను. అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఆ రిసార్ట్ పక్కనే కూర్చున్నట్టు ఆ సెక్యూరిటీకి కనిపించాడు. సెక్యూరిటీ తరుముకుంటూ వెళ్ళినప్పుడే ఆ యాక్సిడెంట్ జరిగింది సార్. తప్పించుకొని పారిపోయిన వ్యక్తి మనం వెతుకుతున్న అక్యూస్ లో ఉన్నాడని సెక్యూరిటీ ఫోన్ చేసి చెప్పాడు సార్. వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి అతని పేరు ఊరు ఏంటో విచారించు. సరే సార్. ఇంత కూల్ గా చెప్తున్నావేంటయ్యా? సార్, మీకోసం టీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడే సెక్యూరిటీ ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆ విషయాన్ని మీకు వచ్చి చెప్తున్నాను. అతను ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడంట సార్. పద, అలాగే. ఇప్పుడే వెళ్ళి చూద్దాం. అతను మాత్రం సంజయ్ అయ్యుంటే చచ్చాడే. పోలీసునే చంపి పారిపోయాడు. వాడు కనుక నా చేతికి దొరికాడంటే పిప్పి చేసేస్తాను. పదవయ్యా వెళ్దాం. అలాగే సార్.
రండి సార్. ఆ, ఇదిగోండి రూమ్కి తీసుకోండి. అర్జున్ సార్ రూమ్ పక్కనే మీకు కూడా రూమ్ ఇచ్చాను. నాన్న ఏంటి నాన్న ఇది? సైలెంట్ గా ఉంటామా? ఏం సార్, వేరే రూమ్ ఖాళీగా లేదా? లేదు సార్, అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయి. మావయ్య పర్వాలేదు, ఉండనివ్వండి. అర్జున్కి పక్క రూమ్ అంటే నాకు కూడా కంఫర్ట్ గానే ఉంటుంది కదా మావయ్య. ఇదిగోండి సార్. కానీ నాకు కంఫర్ట్ కాదే. నా ప్లాన్ వర్కౌట్ చేయాలంటే కష్టం కదా. హాయ్ అభి, వెల్కమ్. రండి బావా, ఇప్పుడు ఎలా ఉంది మీకు? చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతున్నాను. అందువల్లే నువ్వు 2 రోజులు రిసార్ట్ లో ఉండడానికి డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా. థ్యాంక్స్ రా అర్జున్. బ్రదర్, థ్యాంక్స్ లాంటివి సత్యకి చెప్పు. ఇది మొత్తం అంతా తన ఐడియానే, తను చేసిన ప్లానే. నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. అభిబావ బ్రెయిన్ వాష్ చేసి ఐశ్వర్యతో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అది మాత్రం జరగదు. అది అడ్డుకోవడానికే కదా నేను వచ్చాను. ఇక మీదట అభిబావాని ఒక్క సెకండ్ కూడా వదలను. సత్య, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. నాకు ఎలాంటి సమస్య లేదని చెప్తే నన్ను ఎవరూ నమ్మడం లేదు. హాస్పిటల్ తీసుకొచ్చి నన్ను ఉంచారు. నిజం చెప్పాలంటే జైల్లో ఉన్నట్టుంది. ఇప్పుడే నాకు స్వేచ్ఛగా అనిపిస్తుంది. మిమ్మల్ని హాస్పిటల్లో చూసిన వెంటనే మీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి బావా. అందువల్లే ఈ ఐడియా ఆలోచించి అర్జున్తో చెప్పాను. డాక్టర్ని పర్మిషన్ అడిగమని కూడా చెప్పాను. చాలా థ్యాంక్స్ సత్య. హలో, స్టాప్ ఇట్. మీకంటే ముందే మా నాన్నకి ఈ ఐడియా వచ్చింది. డాక్టర్ తో మాట్లాడి బావని డిశ్చార్జ్ చేయించి లెటర్ కూడా తీసుకున్నారు. నాన్న చెప్పు నాన్న. అరే వదిలే అమ్మా. కొంతమంది వాళ్ళు వెన్ను తట్టుకుని వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటారు. హ, కానీ మనకు అలాంటి అలవాట్లు లేవు కదా. అవును చిన్నానా, కొంతమంది ఫ్రాంక్ గా ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. కొంతమంది సైలెంట్ గా ఉండి అనుకున్నది సాధిస్తారు. నాకవన్నీ రావు. సత్య నువ్వు ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. అభిని సంతోష పెట్టాలనుకోవడంలో అందరికీ భాగం ఉంది. ఓకే, ఇప్పుడు మనం రూమ్ కి వెళ్దామా? వెళ్దాం. నాకు కూడా కొంచెం టైర్డ్ గా ఉంది. రూమ్ కి వెళ్దాం రాజున్. అవును శృతి, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? నువ్వు తిరిగి కాలేజ్ టూర్ కి వెళ్ళవా? నిన్ను ఎవరూ అడగరా? నాన్నా ఏంటిది, ఏదడిగినా నాన్న అంటున్నావు? కాలేజ్కి వెళ్తున్నావు, నీకు మాట్లాడడం రాదా? నువ్వే చెప్పు. నైట్ నువ్వు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటావా? అర్జున్, అక్క నన్ను ఒక ముఖ్యమైన విషయం కోసం తణుకు వరకు వెళ్ళమని చెప్పింది. నేను వెళ్లి రావడానికి నైట్ అవుతుంది. అంతవరకు శృతి అభిని చూసుకుంటుంది. నేను నైట్ వచ్చి రాగానే తన్ని తన కాలేజ్ గ్రూప్ దగ్గర డ్రాప్ చేసేస్తాను. అది ఓపెన్ గా చెప్పొచ్చు కదా. నీతో మేమెందుకు ఓపెన్ గా చెప్పాలి? మాకు అలాంటి అవసరం ఏం లేదు. ఓకే ఓకే, చాలు. ఇక మనం రూమ్ కి వెళ్దామా?